హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బంచ్ బీడ్స్ గురించి కొన్ని సింపుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు బీడ్స్ అనేవి ఇలా మనకి బంచెస్లా దొరుకుతున్నాయి కదా, ఇలా రౌండ్ బీడ్స్ కానీ, పర్ల్స్ కానీ, డ్రమ్ బీడ్స్, నెక్స్ట్ రైస్ బీడ్స్, ఇట్లాగా అన్నీ కూడా పర్ల్స్, ఇట్లా అన్నీ కూడా మనకు బంచెస్లా దొరుకుతున్నాయి కదా. సో ఈ బంచెస్లో ఉన్న బీడ్స్ని మనము నీడిల్కి ఏ విధంగా ఈజీగా ఎక్కించుకోవాలి, అలాగే మనం వర్క్ అయిపోయిన తర్వాత ఈ ఎక్కువ ఉన్న బీడ్స్ ఇప్పుడు నీడిల్కి ఉంటాయి కదా, నీడిల్కి ఎక్కించుంటాయి కదా, సో ఆ బీడ్స్ మళ్ళీ తిరిగి అక్కడక్కడ పడిపోకుండా మళ్ళీ తిరిగి ఈ బంచ్లోకి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మనకి ఈ బంచ్లో బీడ్స్ అనేవి ఇట్లా లైన్స్ లాగా వస్తాయి కదా, సో ఇట్లా మనకి కావాల్సినప్పుడు ఇలా లైన్ అనేది కట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుని, సో ఇప్పుడు ఈ లైన్స్లో ఉన్న బీడ్స్ని మనం నీడిల్కి ఎక్కించుకోవడానికి సో ఇట్లా థ్రెడ్ని ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని మనం నీడిల్ తీసుకుని ఆ బీడ్స్ లోపల నుంచి మనకి ఎన్ని బీడ్స్ కావాలో అన్ని బీడ్స్ వరకు నీడిల్ని ఈ విధంగా లోపలికి పెట్టేసేయాలి. ఇలా మనకి నీడిల్కి ఎన్ని పడతాయో అన్ని బీడ్స్ వరకు ఇట్లా నీడిల్ని పెట్టేసేసి ఇట్లా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లాగా ఆ లైన్ పట్టుకుని రైట్ హ్యాండ్తో ఇట్లా లాగేసామనుకోండి, ఆ థ్రెడ్లోంచి మనకి బీడ్స్ అనేవి నీడిల్కి ఎక్కేస్తాయి. సో ఇలా ఎక్కేసేసిన తర్వాత మనము వర్క్ చేసుకుంటాం కదా, వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి బీడ్స్ మిగిలినాయి అనుకోండి, అవి అట్లాగే ఉంచేసి అక్కడక్కడ పడిపోతాయి. మళ్ళీ మనము తర్వాత ఎక్కించుకునేటప్పుడు మళ్ళీ సింగిల్ బీడ్స్ని ఎక్కించుకోవడానికి టైం పడుతుంది. సో ఇట్లా మనకి వర్క్ అయిపోయిన తర్వాత మిగిలిన బీడ్స్ని మళ్ళీ తిరిగి ఈ బంచ్లోకి పెట్టుకోవటానికి చూడండి, ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, సో ఈ థ్రెడ్ని మళ్ళీ ఇలాగ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా వేలికి ఈ విధంగా పట్టుకుని మళ్ళీ ఈ నీడిల్కి ఉన్న బీడ్స్ని తిరిగి మళ్ళీ ఈ బంచ్ లైన్లోకి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా థ్రెడ్ని ఇలా నీడిల్ హుక్తో పట్టుకుని ఈ బీడ్స్ని ఆ థ్రెడ్ మీదకి అట్లా వదిలేసేయాలి. అలా లోపలికి ఆ థ్రెడ్ మీదకి ఎక్కించేసేసి థ్రెడ్ని ఈ విధంగా లాగేసేయాలి బయటికి. ఇలా బయటికి లాగేస్తే మనకి నీడిల్కి ఉన్న బీడ్స్ అన్నీ కూడా ఈ బంచ్ లైన్ మీదకి ఎక్కేస్తాయి. సో ఇట్లా మనము నీడిల్కున్న బీడ్స్ అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఈ లైన్లోకి పెట్టేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకుని ఇలా వదిలేసామనుకోండి, అవి జారిపోతాయి, మళ్ళీ మనకి తిరిగి నీడిల్కి ఎక్కించుకోవడానికి కష్టం అవుతుంది కదా. సో అవి బీడ్స్ అనేవి అలా జారిపోకుండా చివరిన ముడి వేసుకోవాలి. సో ఇట్లా ముడి వేసుకునేటప్పుడు ఒక బీడు వదిలేసి ఆ బీడ్ మీద నుంచి ఇట్లా మనము ఒక ముడి అనేది వేసుకోవాలి. ఆ బీడ్ మీదుగా ఇట్లా ముడి అనేది వేసుకుంటే కనుక ఆ బంచ్లో ఉన్న బీడ్స్ అనేవి, అంటే ఈ లైన్లో ఉన్న బీడ్స్ అనేవి ఇట్లా జారిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనము ఈ లైన్స్లో మనం కట్ చేసిన లైన్స్లో నుంచి బీడ్స్ అనేవి పడిపోకుండా ఈ విధంగా ముడి వేసుకుని బీడ్ మీదుగా ఈ విధంగా ముడి వేసుకుని పెట్టుకుంటే బీడ్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. మళ్ళీ మనకి అవసరమైనప్పుడు ఆ బీడ్ మీద ఉన్న ముడి ఇట్లాగా నీడిల్తో ఇట్లా లాగేసామనుకోండి, ఆ థ్రెడ్ని ఇట్లా లాగేస్తే ముడి అనేది ఊడిపోతుంది. మళ్ళీ తిరిగి మనము ఇంతకు ముందు ఎట్లయితే ఎక్కించుకున్నాము నీడిల్కి అట్లానే ఎక్కించుకుని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సింపుల్ టిప్స్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.